రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన దిశగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసి పేదవారికి ఆసరాగా నిలుస్తోందని, ఎక్కడ చూసినా అధికారులు లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి ఉదయాన్నే పెన్షన్లు తమకు ఇస్తున్నారని, ప్రభుత్వం పట్ల పెన్షన్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామ పంచాయతీ హరిజనవాడలో పలువురు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తదితర సంబంధిత అధికారులతో, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. వారు లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి పెన్షన్లను సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే వారి ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని మంత్రులకు తెలిపారు. ఊరందూరు గ్రామ పంచాయతీ ఊరందూరు హరిజనవాడలో పి సుబ్బమ్మ, జి లక్ష్మమ్మ, బి లచ్చమ్మలకు వితంతు పెన్షన్ 4,000 రూపాయల వంతున, టి పోలయ్యకు వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలను, కె గోపాల్ విభిన్న ప్రతిభావంతునకి దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలను లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి మాట్లాడి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మేలు కోరి వారి సమస్యలను అర్థం చేసుకుని దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అందిస్తున్నారని తెలిపారు. ఇది మంచి ప్రభుత్వమని వివరించారు. ముఖ్యమంత్రి పెంచి ఇచ్చిన పెన్షన్లు వారి జీవనానికి ఆసరాగా ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పలువురు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వెలుగు శోభన్ బాబు, ఎంపీడీఓ రఫీ, సచివాలయ సిబ్బంది తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.